హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఇన్స్టాలేషన్ ఆఫ్ నెక్సెస్ ఇన్ అమెజాన్ లైనెక్స్. అమెజాన్ లైనెక్స్తో నెక్సెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, మనం నెక్సెస్ ఇన్స్టాల్ చేయాలంటే మనకు మినిమం 4 GB ర్యామ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వీ కెన్ ఇన్స్టాల్ నెక్సెస్ యూజింగ్ తార్ ఫైల్ ఆర్ జిప్ ఫైల్. ఇక్కడ ఏంటంటే తార్ ఫైల్ అనే జిప్ ఫైల్ యూజ్ చేసుకొని మనం నెక్సెస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేయడానికి మనకు 7 స్టెప్స్ ఉన్నాయి. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా ఇన్స్టాల్ చేయాలి అండ్ డౌన్లోడ్ ద నెక్సెస్ తార్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అంతర్ చేయాలి తార్ ఫైల్ని అండ్ రీనేమ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ క్రియేట్ ద నెక్సెస్ యూజర్. ఇక్కడ ఓనర్షిప్ని చేంజ్ చేసుకోవడానికి యూజర్ని క్రియేట్ చేసుకోవడం. నెక్స్ట్ స్టార్ట్ ద నెక్సెస్. ఇవి ఏంటి అనేది ప్రాక్టికల్గా ఇప్పుడు చూద్దాం. మనం నెక్సెస్ ఇన్స్టాల్ చేయాలంటే మనకు సర్వర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం లాంచ్ ఇన్స్టెన్స్, ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేసుకుంటాను. నేను ఇన్స్టెన్స్ నేమ్ ఏం తీసుకుంటానంటే నెక్సెస్ ఐఫోన్ సర్వర్. ఇన్స్టెన్స్ నేమ్ ఏం తీసుకున్నా, ఇక్కడ నేమ్ వచ్చేసి నెక్సెస్ ఐఫోన్ సర్వర్ అని ఒక నేమ్ తీసుకున్నా. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ సర్వర్ నువ్వు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ సర్వర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అమెజాన్ లైనక్స్, మ్యాకోసా, ఉబంటా, విండోసా, రెడ్ హాట్ అంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ సర్వర్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ సర్వర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటావు. అమెజాన్ లైనక్స్ 2023 అనేది ఎక్స్పైర్ అయిపోయింది. లైనక్స్ 2 అనేది యూజ్ చేసుకోవాలి. ప్రజెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. రియల్ టైంలో అయితే ఒక ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ 2 టైప్స్ ఉంటుంది. నేను డిఫాల్ట్గా H86ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం నెక్సెస్ ఇన్స్టాల్ చేయాలంటే T2 మైక్రో అనేది సరిపోదు, 1 GB ర్యామ్ అనేది సరిపోదు. మనకు మినిమం 4 GB ర్యామ్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ T2 మీడియం సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, రియల్ టైంలో కూడా మనం పేడ్ వర్షన్ యూజ్ చేసుకొని ఇన్స్టెన్స్ టైప్ను సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జిటింగ్ కీపేర్ క్రియేట్ చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ కీపేర్నైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా కీపేర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జిటింగ్ కీపేర్ నేను ఆల్రెడీ కీపేర్ని క్రియేట్ చేసిన, ఆ కీపేర్ని సెలెక్ట్ చేసుకుంటూ ఇక్కడ ఓకే జెన్కిన్స్ ఐఫోన్ కీ అనే కీపేర్ని సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ 5 క్రియేట్ చేసుకోవాలి, 5 క్రియేట్ చేసుకోవచ్చు. 2 క్రియేట్ చేసుకోవాలని 2 క్రియేట్ చేస్తాను. నేను ప్రజెంట్ 1 క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి 1 క్రియేట్ చేసుకుంటాను. క్లిక్ చేస్తే నాకు ఇట్లా సర్వర్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను నెక్సెస్ ఐఫోన్ సర్వర్. నెక్సెస్ ఐఫోన్ సర్వర్ అని తీసుకున్నాం. నెక్సెస్ ఐఫోన్ సర్వర్. నెక్సెస్ ఐఫోన్ సర్వర్ నేను ఒకటి క్రియేట్ చేసుకున్నది. ఇక్కడ ఇనిషియల్ స్టేట్ వచ్చి రన్నింగ్ వచ్చింది, స్టేట్ వచ్చేసి ఇనిషియలైజేషన్ వచ్చింది. 2 బైట్ వస్తే ప్రాపర్గా మనకి వర్క్ అవుతుంది. ఇక్కడ ఈ సర్వర్ నేను సెలెక్ట్ చేసుకుని పబ్లిక్ ఐపీ కాపీ, గో టు మొబైల్ స్టామ్ హియర్, ఓపెన్ మొబైల్ స్టామ్ హియర్. నెక్స్ట్ నేను సెషన్స్ క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ సెషన్స్ క్లిక్, ఇక్కడ రిమోట్ హోస్ట్ నువ్వైతే ఏ పబ్లిక్ ఐపీ కాపీ చేస్తావు ఆ పబ్లిక్ ఐపీని ఇక్కడ ఫేక్ చేస్తాం. రియల్ టైం అయితే ప్రైవేట్ ఐపీని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ స్పెసిఫిక్ యూజర్ ఏముంటుంది, EC2 ఐఫోన్ యూజర్. ఓకే, ఎస్ఎస్ యొక్క పోర్ట్ నెంబర్ 22. నెక్స్ట్ అడ్వాన్స్ ఎస్ఎస్ సెట్టింగ్కి వెళ్తే ఇక్కడ యూజ్ ప్రైవేట్కి నేను ఎనేబుల్ చేస్తాను. మనకు ఫోల్డర్ లాగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను పెంపైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను కదా జెన్కిన్స్ ఐఫోన్కి, ఆ పెంపైల్ని ఇక్కడ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ బుక్ మార్క్ సెట్టింగ్కి వెళ్ళి ఒక సెషన్ నేమ్ తీసుకుంటాను. సెషన్ వచ్చేసి నెక్సెస్ ఐఫోన్ సర్వర్ అని తీసుకుంటాను. వన్స్ అగైన్ యాక్సెప్ట్ క్లిక్ చేసిన ఇలా నేను ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని మొబైల్ స్టామ్కి కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు ఈసీటీ ఐఫోన్ యూజర్లో కూడా నేను చూడ ఐఫోన్ ఇచ్చి రూట్ యూజర్కి స్విచ్ అవుతుంది. ఇచ్చాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఒక జావాని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎం ఇన్స్టాల్ జావా. ఎస్ఆర్ నోడ్ అడుగుతుంది. ఎస్ఆర్ నోడ్ మనం డైరెక్ట్ ఇచ్చుకుని F1 ఇచ్చుకుంటే ఎస్ఆర్ నోడ్ కూడా డైరెక్ట్ మనకి జావా అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, వన్స్ జావా ఇన్స్టాల్ అయినా కూడా మనం చెక్ చేసుకోవచ్చు జావా ఇన్స్టాల్ అయిందా లేదా అని మనం వన్స్ చెక్ చేసుకుంటాం. ఓకే, ఓవర్ ద ఇంటర్నెట్ బట్టి మనకి ఇక్కడ జావా అనేది ఇన్స్టాల్ అవుతుంది. జావా ఐఫోన్ వర్షన్ అనే కమాండ్ యూజ్ చేసుకొని వర్షన్ని చెక్ చేస్తున్నాం.
ఇక్కడ 17 వర్షన్ అనేది మనకి ఇన్స్టాల్ అయ్యింది. ఓకే, cd/opt డైరెక్ట్కి వెళ్ళి మనం ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే cd/opt డైరెక్ట్కి వెళ్తాం. ఇక్కడ డబుల్ గేట్ కమాండ్ యూజ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తాం మనం, డౌన్లోడ్ ద నెక్సెస్ తార్ ఫైల్, ఒక తార్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను గూగుల్కి వెళ్ళి ఇక్కడ నెక్సెస్ తార్ ఫైల్ని తీసుకుంటున్నాం. స్టార్టింగ్ క్లిక్ చేసుకుని ఇక్కడ మనం నెక్సెస్ యొక్క ప్రజెంట్ వర్షన్ ఏముంది, 3.64 ఉంది. ప్రజెంట్ వర్షన్ 3.64లో బగ్స్ ఉంటాయి. ఆ బగ్స్ మనం ఎందుకు అని ఓల్డ్ వర్షన్ తీసుకొని నేను ఇక్కడ నెక్సెస్ని ఇన్స్టాల్ చేస్తాను. 3.42 వర్షన్ యూజ్ చేసుకుందాం మనం. స్క్రోల్ డౌన్ ఇక్కడ తార్ ఫైల్ ఉంది, జిప్ ఫైల్ ఉంది. నేను తార్ ఫైల్ని కాపీ చేసుకుంటాను. గో టు మొబైల్ స్టామ్ హియర్, పేస్ట్ ఇట్, ఎంటర్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కనెక్టెడ్ వస్తుంది. ఇక్కడ 200కి వస్తే మనం ఇచ్చిన తార్ ఫైల్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాను, నేను డౌన్లోడ్ చేసిన తార్ ఫైల్ని నెక్స్ట్ అన్తార్ చేస్తాను. తార్ ఫైల్ని నేను ఇక్కడ అన్తార్ చేసుకుంటాను. తార్ -hvf టోటల్ తార్ ఫైల్ని కాపీ చేసుకో, గో టు పేస్ట్ హియర్, ఎంటర్. ఇక్కడ తార్ ఫైల్ని ఇక్కడ అంతార్ చేసినాం. తార్ ఫైల్ అంతార్ చేసినాక మనకు నెక్స్ట్ ఏంటి, థర్డ్ స్టెప్ వచ్చేసి స్టార్ ఫైల్ అంతార్ చేసినాం. నెక్స్ట్ రీనేమ్ చేసుకోవాలి. ఎందుకంటే లెంతీ నేమ్ ఉంది. లెంతీ నేమ్ నుంచి మనం షార్ట్కట్ నేమ్ తీసుకోవాలంటే ఎంఈ కమాండ్తో మనం రీనేమ్ చేసుకోవాలి. టోటల్ కాపీ హియర్, పేస్ట్ ఇట్, నెక్సెస్ కదా షార్ట్కట్ నేమ్, నెక్సెస్ తీసుకున్నాం. ఎల్ఎల్ఎన్ రేషన్ ఇక్కడ సిడి నెక్సెస్కి వెళ్తే ఇక్కడ మనకి నెక్సెస్ డైరెక్ట్కి వెళ్ళిన ఇక్కడ బిన్ అంటే బైనరీ స్టోర్ అయి ఉంటాడు. సిడి బిన్ అంటే బైనరీ స్టోర్ అంటే ఇక్కడ నెక్సెస్ అంటే మనం స్టార్ట్ చేసుకోవాలి నెక్సెస్ సర్వర్ని. ఇక్కడ నెక్సెస్ని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విఐఎం నెక్సెస్ .rc తీసుకోండి. ఇన్స్టెంట్ మోడ్కి వెళ్తే ఏదైనా స్పెసిఫిక్ యూజర్ మీద రన్ చేయాలి, రియల్ టైం అయితే ఒక స్పెసిఫిక్ యూజర్ మీద రన్ చేసుకుంటాం మనం. ఇక్కడ నేను ఏదైనా స్పెసిఫిక్ యూజర్ మీద రన్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రజెంట్ నాకు నో యూస్, నేను ఎస్కేప్ అవుతున్నాను. ఓకే, నెక్స్ట్ విఐఎం నెక్సెస్ విఎం ఆప్షన్ అని నేను దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ మోడ్కి వెళ్తున్నాను. ఇక్కడ మ్యాక్సిమం మెమోరీ సైజ్, మినిమం మెమోరీ సైజ్ ఉంటుంది. ఎక్స్ఎంఎక్స్ అంటే మ్యాక్సిమం, ఎక్స్ఎంఎక్స్ అంటే మినిమం. ఇక్కడ నేను తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, మనం మినిమం మ్యాక్సిమం అనే ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1024 ఇస్తున్నాను. అలానే మినిమం కూడా ఏమి ఇస్తున్నా, మ్యాక్సిమం 1024. ఇక్కడ మనకి సోనర్ టైప్ వర్క్లో ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది అనమాట. దాని యొక్క పాత్ కూడా ఇక్కడ మనకి సోనర్ టైప్ వర్క్ నెక్సెస్ 3 లాగా ఉంది, దాని యొక్క పాత్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, ఎస్కేప్, షిఫ్ట్ కోలం డబుల్ క్యూ ఇచ్చి నేను ఇక్కడ సేవ్ చేశాక సిడి డాట్ వన్ స్టెప్ బ్యాక్ వెళ్తున్నా. ఎలా ఎంటర్ ఇచ్చుకో, ఇక్కడ సిడి లిబ్ అంటే ఏమన్నా లైబ్రరీకి సంబంధించినట్టు ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. జార్వార్ ఫైల్స్ కానీ ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. సిడి డాట్ వన్ స్టెప్ బ్యాక్ వచ్చిన, ఇక్కడ ఎల్ఎల్ ఎంటర్ ఇచ్చుకోండి. మళ్ళీ వన్ స్టెప్ బ్యాక్ వచ్చేసి నేను ఓపీటీ డైరెక్టరీకి వచ్చాను. ఇక్కడ ఓపీటీ డైరెక్టరీలో నెక్సెస్ వచ్చేసి రూట్ యూజర్ మీద అండ్ రూట్ గ్రూప్ మీద రన్ అవుతుంది. సోనా టైప్ కూడా రూట్ యూజర్ రూట్ గ్రూప్ రన్ అవుతుంది. ఇప్పుడు ఒక యూజర్ని క్రియేట్ చేసుకొని మనం ఓనర్షిప్ని చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ యాడ్ నెక్సెస్ అని ఒక యూజర్ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు యూజర్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేసుకోవడం మనం ఐడి నెక్సెస్ అని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూఐడి జిఐడి, యూఐడి అంటే యూజర్ ఐడి, జిఐడి అంటే గ్రూప్ ఐడి. ఇక్కడ యూజర్ క్రియేట్ అయింది కదా, ఆటోమేటిక్గా గ్రూప్ కూడా మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ పాస్వర్డ్ సెటప్ చేస్తాను. పాస్వర్డ్ నెక్సెస్, పాస్వర్డ్ వచ్చేసి అడ్మిన్ తీసుకుంటున్నాం. పాస్వర్డ్ అథెంటికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎల్ఎల్ ఎంటర్ తీసుకుంటే మనకు రూట్ యూజర్ అండ్ రూట్ గ్రూప్ ఉంది. నేను ఓనర్షిప్ చేంజ్ చేయాలన్నప్పుడు CHO కమాండ్ యూజ్ చేసుకొని IPR అంటే మనకు రిక్వెస్ట్లీగా అప్డేట్స్ కానీ సబ్ ఫైల్స్ ఏమైనా ఉన్నా కూడా దానిలో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి నెక్సెస్, షిఫ్ట్ కోలం నెక్సెస్, రైట్ నేమ్ వచ్చేసి ఇక్కడ నెక్సెస్. ఎల్ఎల్ ఎంటర్ తీసుకుంటే ఇక్కడ రూట్ యూజర్ వచ్చేసి నెక్సెస్ వచ్చింది, గ్రూప్ వచ్చేసి నెక్సెస్ వచ్చింది. ఇప్పుడు సోనా టైప్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. CHO కమాండ్ యూజ్ చేసుకొని -R
యూజర్ నేమ్ ఏంటి నెక్సెస్ కోలన్ నెక్సెస్. ఇక్కడ డైరెక్ట్ నేమ్ వచ్చింది ఏమో సోనా టైప్ వర్క్ ఉంది కదా మనకి. ఇక్కడ ఈ డైరెక్ట్ నేమ్ కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని పేస్ట్ ఇయర్ ఎంటర్. ఇంకా నీకు యూజర్ నెక్సెస్ వచ్చింది, నెక్సెస్ రూట్ గ్రూప్ కూడా నెక్సెస్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఎల్ఎల్ ఎంటర్ తీసుకున్నా. ఇక్కడ నేను బిన్ నెక్సెస్ లోపలికి వెళ్తున్నా, డైరెక్ట్ లోపలికి ఎల్ఎల్ ఎంటర్ తీసుకుంటే ఇక్కడ బిన్ డైరెక్ట్ ఉంది, బిన్ డైరెక్ట్ లోపలికి వెళ్తాను. బిన్ డైరెక్ట్కి వెళ్ళి ఇక్కడ నెక్సెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకో ఏమైనా మనం. అలాంటప్పుడు మనం ఎస్హెచ్ షెల్ స్క్రిప్ట్ కాబట్టి నెక్సెస్ అనేది నెక్సెస్ స్టేటస్. ఇక్కడ ఏమడుగుతుంది నీకు 1.8 అనే వర్షన్ ఇక్కడ జావా అనేది ఇన్స్టాల్ చేస్తే నీకు నెక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఏం చేస్తాను ఎం ఇన్స్టాల్ జావా ఐఫోన్ 1.8.0 ఐఫోన్ వై అని ఇచ్చుకుంటున్నాను. లేకపోతే వై ఇవ్వకుండా నేను డైరెక్ట్ ఐఫోన్ డెబిట్ ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ ఎంటర్ కొట్టినప్పుడు ఇక్కడ ఎస్ఆర్ అడుగుతుంది నీకు జావా అనేది ఇన్స్టాల్ అవ్వాలా 8 వర్షన్ అనేది. నేను ఎస్ఆర్ అడిగిన ఇక్కడ ఎంటర్ చేసిన. ఎస్ఆర్ నో ఎంటర్ చేసినాక జావా వర్షన్ ఇన్స్టాల్ అయింది. ఆ జావా వర్షన్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మనకు జావా మన వర్షన్ అనే కమాండ్ యూజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెక్సెస్ స్టేటస్ చెక్ చేస్తున్నాడు. స్టేటస్ చేస్తే స్టాప్లో ఉంది. ఇక నేనేం చేస్తున్నాను నెక్సెస్ని స్టార్ట్ చేస్తున్నాను. నెక్సెస్ స్టార్ట్ అయింది. మళ్ళీ వన్స్ అగైన్ నేను స్టేటస్ చెక్ చేసుకుంటే నెక్సెస్ ఇదే రన్నింగ్. ఓకే, రన్నింగ్ అయింది. మనం నెక్సెస్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పబ్లిక్ ఐపీని కాపీ చేసుకొని గో టు న్యూ ట్యాబ్ ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. పేస్ట్ ఇయర్ నెక్సెస్ ఒక డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏంటి 8081 ఇక్కడ ఎంటర్ చేసుకున్నాం. డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 8081 ఇచ్చినప్పుడు ఇక అక్కడ ఎనబుల్ అవ్వాలి కాబట్టి మన ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్కి వచ్చేసి అవుట్పుట్ రాలేదు మనకి. ఇక్కడ అవుట్పుట్ అనేది రావట్లేదు. అలాంటప్పుడు సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి మనం ఎడిట్ ఇన్బాన్ రూల్స్ క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ ఇన్బాన్ రూల్ క్లిక్ చేసుకుని యాడ్ రూల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ నెక్సెస్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏంటి 8082. ఇక్కడ ఆల్ ట్రాఫిక్ తీసుకున్నా రియల్ టైంలో మనం ఆల్ ట్రాఫిక్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు రీఫ్రెష్ చేయి. వన్స్ అగైన్ రీఫ్రెష్ చేయకపోయినా మనకి ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ అయ్యి నెక్సెస్ అనేది మనకి ఇలా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, మనం ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నాం. ఆ సర్వర్ని మొబైల్ స్టాంప్ కనెక్ట్ చేసినాం. మనం తార్పైన తీసుకొని నెక్సెస్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అవ్వాలంటే ఇక్కడ టోటల్ ఇది ఉంది కదా, ఓపీటీ నుంచి సోనా టైప్ వరకు పాస్వర్డ్ వరకు కాపీ చేసుకొని గో టు మొబైల్ స్టాంప్ హియర్. ఇక్కడ క్యాట్ మన డేటాని డిస్ప్లే అవ్వడానికి క్యాట్ కమాండ్ యూజ్ చేసుకుంటాం. అలానే ఒక పాస్వర్డ్కి మనం టోకెన్ రావడానికి కూడా క్యాట్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం. కాపీ హియర్ గో టు పాస్వర్డ్లో పేస్ట్ హియర్. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి ఏముంది అడ్మిన్. నెక్స్ట్ సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నా. నెవర్. నెక్స్ట్ వింజెడ్ నెక్స్ట్ క్లిక్ చేసిన. ఇక్కడ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకోమంటాం. ఆల్రెడీ యూజర్ నేమ్ ఉంది కదా, పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం. అడ్మిన్ 123. ఇక్కడ పాస్వర్డ్ ఏంటి అడ్మిన్ shift@123. ఓకే, నెక్స్ట్ క్లిక్. ఇక్కడ నువ్వు ఎనేబుల్ అనానమస్ అంటే అందరికి యాక్సెస్ ఉంటుంది. నేను డిసేబుల్లో పెడతాను. నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఫినిష్. ఇక్కడ రిపాజిట్ క్లిక్ చేసుకుంటే మనకి రిపాజిట్స్ ఉంటాయి. మావిన్ రిలీజ్, మావిన్ స్నాప్చాట్ గ్రూప్స్, ఇట్లా హోస్టెడ్స్. ఇట్లా మనం డాష్బోర్డ్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. డెవోప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటాస్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లింక్ వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.